కమిషనర్ గారు, నాతో పాటు ఈ కార్యక్రమంలో పాల్గొంటున్న మున్సిపల్ చైర్పర్సన్ రజిత శ్రీనివాస్ గారు, వైస్ చైర్మన్ ఉమారాణి కృష్ణమూర్తి గారు, సింగిల్ విండో చైర్మన్ నాగం వెంకటేశ్వరరావు గారు, వేదిక మీద ఉన్న గౌరవ కౌన్సిలర్లు, అధికారులు, నాయకులు, ఇక్కడికి హాజరైనటువంటి మా అక్కలందరికీ, పాత్రికేయులకు పేరు పేరిన నమస్కారాలు. ఈరోజు ప్రజాప్రభుత్వం ప్రజాపాలన వారోత్సవాల్లో విజయోత్సవాల్లో భాగంగా ఈ రాష్ట్రంలో గౌరవనీయులు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి ఆధ్వర్యంలో మనం కోరుకున్నటువంటి ప్రజాపాలన వచ్చిన తర్వాత, మనం కోరుకున్నటువంటి ఇందిరమ్మ రాజ్యం వచ్చిన తర్వాత ఈ ప్రభుత్వం ఏం చేస్తుంది, ఏం సాధించింది అనేటువంటి అంశాన్ని మీకు చెప్పాలని చెప్పేసి ఆ సందర్భంగా మీకు ప్రభుత్వం ఇస్తున్నటువంటి సబ్సిడీ రుణాలు కానీ, మీకు ప్రభుత్వం అందిస్తున్నటువంటి సహకారం కూడా ఈరోజు మీ అందరికీ వివరించి ఇవ్వాలని చెప్పేసి ముఖ్యమంత్రి గారు ప్రభుత్వం నిర్ణయించి ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఈరోజు మన టౌన్లో 585 సంఘాలు ఉన్నాయి, 22 సంఘ బంధాలు ఉన్నాయి, 1 సమైక్య ఉంది మన కాడ. ఇవన్నీ యథావిధిగా ఉండటంతో పాటుగా ప్రభుత్వం ఇందిరమ్మ రాజ్యం వస్తే మన మహిళా సంఘాలకు వడ్డీ లేని రుణాలు ఇస్తారని చెప్పేసి ఎన్నికల్లో ముఖ్యమంత్రి గారు హామీ ఇచ్చారు. ఆ హామీ ఇచ్చినటువంటి ప్రకారంగానే విఎల్ఆర్ స్కీమ్ ద్వారా మనం వడ్డీ కట్టినా తిరిగి మన వడ్డీని రిటర్న్ ఇచ్చేటువంటి కార్యక్రమాన్ని ఈ రాష్ట్రంలో మన ప్రభుత్వం వచ్చిన తర్వాత ప్రవేశపెట్టింది. గత ప్రభుత్వంలో ఇది అమల్లో లేదు, ఇది మన ప్రభుత్వం అమలు చేస్తాం. దీంతో పాటు ఇంకా చాలామంది సంఘాలలో లేవు. మన కాడ 585 సంఘాలు మాత్రమే ఉన్నాయి. ఇంకా కొత్తగా సంఘాలు ఏర్పాటు చేసుకునేటువంటి దానికి కూడా అవకాశం ఇచ్చింది. కొత్తగా సంఘాలు ఏర్పాటు చేసుకోవడంతో పాటు మీకు వడ్డీ లేని రుణాలు ఇస్తూ మిమ్మల్ని అన్ని రంగాల్లో ప్రోత్సహించాలనేటువంటి ఒక నిర్ణయాన్ని ప్రభుత్వం తీసుకుంది. ఏ రంగాలలో ప్రోత్సహించాలనుకుందంటే, ఎవరైనా చికెన్ షాప్ పెట్టుకుంటారు, దాని మీద లోన్ ఇవ్వడం, పౌల్ట్రీ అంటే కోళ్ళ పెంపకం పెట్టుకుంటారు, దాని మీద కూడా మీకు లోన్ ఇవ్వడం, మీ అందరి సమైక్యుల ఆధ్వర్యంలో ఇక్కడ ఒక హోటల్ కూడా మీకు నడుపుతాము. దాంతోపాటు కొత్తగా డోన్ల ద్వారా ఇలా మందులు కొడతాము. మీ సమైక్య ఒకటే ఉంది, మీ సమైక్యకు డోన్ ఇచ్చి ఆ డోన్ ద్వారా పత్తిశీలకు, వరిశీలకు మందులు కొట్టడం ద్వారా మిమ్మల్ని ప్రోత్సహించాలని చెప్పేసి ప్రభుత్వం భావిస్తుంది. అంటే ప్రభుత్వం ఉద్దేశం, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి ఉద్దేశం కూడా ఏంటంటే, ఇందిరమ్మ రాజ్యం అంటే ఇందిరమ్మ రాజ్యంలో మహిళల్ని శక్తివంతులుగా తయారు చేయడం. శక్తివంతమైనటువంటి మహిళలుగా మీరు తయారైతేనే మీ కుటుంబాలు శక్తివంతంగా ఉంటాయి. మీ కుటుంబాలన్నీ శక్తివంతంగా ఉంటేనే ఈ రాష్ట్రం శక్తివంతంగా ఉంటుంది అనేటువంటిది ముఖ్యమంత్రి గారి ఉద్దేశం. కాబట్టి మనందరం కూడా భావించవలసింది, ఆలోచించవలసింది ఏంటంటే, ఇట్లా సంవత్సరం అవుతుంది ఈ ప్రభుత్వం వచ్చి. సంవత్సరం అవుతున్నటువంటి క్రమంలో ముఖ్యమంత్రి గారు తన ఆశించిన దాన్ని చాలా వేగంగా అభివృద్ధి చేసుకోవాలి, వేగంగా బాధల్లో ఉండేటువంటి ప్రజల్ని, పేదరికంలో ఉండేటువంటి వాళ్ళని అభివృద్ధి పదంలో తీసుకురావాలనేటువంటి ఒక ఆలోచన ముఖ్యమంత్రికి మొదటి నుంచి ఉంది. కానీ ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి గారి పదవి బాధ్యతలు చేపట్టే నాటికి ఈరోజు మనం ఊర్లలో చూస్తున్నాం, బాగా అప్పులైనటువంటి వాళ్ళు ఏం చేస్తారు, ఐపీ పెట్టేసి జంప్ అయ్యి వెళ్ళిపోతాం. ఇలా ఐపీ పెట్టి జంప్ అయ్యి వెళ్ళిపోయేటువంటి పరిస్థితికి ఈ రాష్ట్రాన్ని కేసీఆర్ గడిచిన 10 సంవత్సరాల్లో తయారు చేసింది. 7 లక్షల కోట్ల రూపాయలు అప్పు చేసి ఈ రాష్ట్రానికి నేను ఇది చేసినా, అది చేసినా, పెన్షన్ ఇచ్చినా, ఇంకోటి ఇచ్చినా చెప్తాను. మనకు పెన్షన్ భూసి చూపించి ఇంకో భూసి చూపించేసి 7 లక్షల కోట్ల రూపాయలు అప్పు చేసి, ఆనాడు రాజశేఖర రెడ్డి ఉన్నప్పుడు కూడా పెన్షన్ చేసింది. ఆ రోజు 200 వాల్యూ అంతే, ఈరోజు 2000 వాల్యూ కూడా అంతే. అంటే అప్పుడున్న డబ్బుల ఖరీదు ఇప్పుడు మారుతున్న కాలమాన పరిస్థితుల కనుక రూపాయి
అప్పుడున్న విలువ ఇప్పుడున్న విలువ తగ్గింది. వెనకడికి మనకు 10 రూపాయలు 100 రూపాయలు 1000 రూపాయలు పెడితే కూడా ఎకరం భూమి వచ్చింది. ఈరోజు 10 కోట్ల కూడా ఎకరం ఉంటుంది. అంటే మారిన కాలానికి అనుగుణంగా పెంచుకుంటూ వచ్చింది తప్ప అదనంగా చేసింది. ఆనాడు రాజశేఖర రెడ్డి ఇద్దరు పెన్షన్ ఇద్దరు కలిపితే 400 ఈరోజు 4000తో సమానమే. కానీ ఈ అన్నింటినీ పూజ చేసి 7 లక్షల కోట్ల రూపాయలు అప్పు చేసి చాలా దుబారా చేసి రేవంత్ రెడ్డి గారు బాధ్యతను తీసుకున్న తర్వాత వాళ్ళు ఏం ఆశించారంటే ఈ అప్పులకు వడ్డీలు కట్టలేడు, కనీసం పెన్షన్లు జీతాలు కూడా ఇవ్వలేడు, రేవంత్ రెడ్డి గారు ఎట్లా పరిపాలన నడుపుతారో చూద్దామని చెప్పేసి వాళ్ళు గోతికాడు నక్కలాగే ఎదురు చూశారు. కానీ ముఖ్యమంత్రి గారు తెలివితో, ముఖ్యమంత్రి గారు ఉపాయంగా అక్కలందరూ కూడా 2 రోజులు ఆలస్యమైంది కానీ అన్ని స్కీములు మనం అమలు చేసుకుందాం. ఈ దొంగలు చేసినటువంటి అప్పులు, ఈ దొంగలు తీసినటువంటి గోతులు ఇవన్నింటినీ కొంచెం సరిచేయడానికి కొద్దిగా సమయం వేయండి, నేను అన్నీ చేస్తానని చెప్పేసి ఇలా ఒక్కొక్కటిగా మనం చేస్తున్నాం. ఉచితంగా మనకు బస్సు ఇచ్చింది, 500కే గ్యాస్ సిలిండర్ ఇచ్చింది, 200 యూనిట్లు కరెంట్ ఇచ్చేసి రేపు మనకి ఇందిరమ్మ ఇల్లు ఇవ్వబోతాం, ఇవాళ మన సంఘాలకు రుణాలు ఇస్తాం. ఇట్లా అనేక కార్యక్రమాన్ని ఈరోజు మన ముఖ్యమంత్రి గారు చేస్తాం. కాబట్టి మీ అందరూ కూడా మేము చేసేటువంటి విజ్ఞప్తి ఏంటంటే ఈ ప్రభుత్వం మన ప్రభుత్వం, మనం కావాలని తెచ్చుకున్నటువంటి ప్రభుత్వం, మనం కోరి తీసుకొచ్చుకున్నటువంటి ప్రభుత్వం. 10 సంవత్సరాల్లో ఒక ఇల్లు ఇవ్వాలి, 10 సంవత్సరాల్లో ఒక రేషన్ కార్డు ఇవ్వాలి, 10 సంవత్సరాల్లో ఒక కొత్త పెన్షన్ ఇవ్వాలి. ఇవి ఏమి ఇవ్వకుండా ఇచ్చిన దాన్ని ఒకటే చెప్పి మన చెవులు దమ్ములు పడేటట్లు, చెవులలో రక్తం కారేటట్టు చెప్పిన తప్ప చేసింది లేదు. కాబట్టి మన ప్రభుత్వం, మన ముఖ్యమంత్రి గారు, మన రేవంత్ రెడ్డి గారు మన నియోజకవర్గానికి 3500 ఇల్లు కేటాయించారు. ఇందిరమ్మ ఇల్లు లేని పేదవాళ్లకు సొంత జాగ నుండి చిన్న రేకులు వేసుకొని కిరాయి ఇళ్ళు ఉంటారు, కానీ వాళ్ళకి జాగ ఉంది, స్తోమత లేనటువంటి వాళ్ళకు 5 లక్షలతో మనిషికి ఇల్లు పెట్టండి, మొదటి పెడతాము 3500 ఇస్తా, తర్వాత మళ్ళీ ఇస్తా అని చెప్పేసి కూడా ముఖ్యమంత్రి గారు చెప్పారు. దీంతో పాటు ఈరోజు అనేక మంచి కార్యక్రమాలను మనకు ముఖ్యమంత్రి గారు ప్రవేశపెడతాం. కాబట్టి మీ అందరూ కూడా మేము చేసేటువంటి విజ్ఞప్తి ఏంటంటే ఈ రుణాన్ని మనకు ఈరోజు ఇస్తున్నటువంటి అనేక రుణాలు ఉన్నాయి. కొత్తగా మనము ఓటర్లు పెట్టుకుంటే కూడా మన సంఘాలకు లోన్లు ఇస్తాము. దాంతోపాటు మనకు అనేక రైతు ఉత్పత్తులు మనకు కొంచెం మన సంఘాల ఆధ్వర్యంలోనే రైతులకు సంబంధించి ధాన్యం కొనేటువంటి విషయంలో ఐకేపీలు ఇవన్నీ ఉంటున్నాం. మనం మీ మండల సమైక్యం, మీ పట్టణ సమైక్యం ఉంది, మీ పట్టణ సమైక్య ద్వారా మీరే ఉత్పత్తుల్ని ఇక్కడనే తయారు చేసి రైతులకు అమ్మేటువంటి ఇంకా కొత్త టెక్నాలజీని ఏదైనా వాడుకుంటే కూడా దానికి కూడా మిమ్మల్ని మేము ప్రోత్సహించేటువంటి కార్యక్రమం చేస్తాం. ఎందుకంటే మిమ్మల్ని ఒక వ్యాపారస్తులుగా, ఒక పారిశ్రామికవేత్తలుగా మీరు ఎంత ఎదిగితే అంత అభివృద్ధి చేయాలనేటువంటిది ప్రభుత్వం యొక్క ఉద్దేశం. అంటే మహిళలు ఎంత ఎదిగితే, మహిళల కాడ ఎంత ఆర్థిక శక్తి ఉంటే ఈ దేశం, ఈ రాష్ట్రం అంత గొప్పగా బాగుపడుతుంది అనేది మన ముఖ్యమంత్రి, మన ప్రభుత్వం యొక్క ఉద్దేశం. కాబట్టి దీన్ని అందరూ కూడా సద్వినియోగం చేసుకోవాలని చెప్పేసి మీ అందరూ కూడా విజ్ఞప్తి చేస్తున్నాం. ఈ వేదిక మీద ఉన్నటువంటి ప్రజాప్రతినిధులందరూ నాతో సహా మేము మా చేతనైన మేరకు, శక్తి మేరకు మీకు సేవ చేయాలి, సర్వీస్ చేయాలి, మీకోసం పనిచేయాలని చెప్పేసి రాజకీయాలకు వచ్చినటువంటి వాళ్ళకి తప్ప ఇంకొక ఉద్దేశం లేదు. కాబట్టి మీరు ఈ సంఘాలలో కూడా, నేను జిల్లా అధికారులు కూడా మాట్లాడతా, ఈ మీ పట్టణ సమైక్య సంబంధించి కానీ పట్టణ సంఘాలకు సంబంధించినటువంటి కానీ మీకు ఒక బిల్డింగ్ కావాలని చెప్పేసి అడిగారు. బిల్డింగ్ కూడా నేను ఏర్పాటు చేస్తాను. మీరు మీటింగ్ చేసుకోవడానికి, మీరు ఏదైనా ప్రోగ్రామ్స్ పెట్టుకోవడానికి మీరు స్థలం చూసుకోండి, తప్పకుండా నేను నిధులు పెడతాను, మీకు బిల్డింగ్ కూడా ఏర్పాటు చేస్తాను చెప్పేసి మీ అందరూ కూడా తెలియజేస్తూ, గతంలో నేనున్నప్పుడు ఈ శానిటేషన్ సంబంధించి కూడా మీకు ట్రైనింగ్ ఇప్పించి ప్రోత్సహించాం. మీరు దాన్ని అట్లే కంటిన్యూ చేస్తే కరోనా లాంటి పరిస్థితుల్లో మనకు చాలా ఇక్కడ హ్యాండ్ వాష్ లిక్విడ్ ఇవన్నీ కూడా చాలా ఉపయోగపడాలి. అది మీరు అట్లే కంటిన్యూ చేస్తే బాగా ఆర్థికంగా మీరు అభివృద్ధి అయ్యేటువంటి అవకాశం ఉంది. ఇప్పుడు మళ్ళీ మీరు కంటిన్యూ చేసుకోండి, గవర్నమెంట్ హాస్పిటల్కి ఇప్పించేటువంటి కార్యక్రమం మీ పట్టణ సమైక్య నుంచి మీరు దాన్ని ప్లాన్ చేసుకోండి.
మీరు తయారు చేసేటువంటి ఉత్పత్తుల్ని, ఇక్కడ ఉండేటువంటి గవర్నమెంట్ హాస్పిటల్, ఇక్కడ ఉండేటువంటి గవర్నమెంట్ ఆఫీసులలో, ఇక్కడ ఉండేటువంటి మున్సిపాలిటీలో అవన్నీ వాడుకునేటువంటి పద్ధతుల్లో నేను తప్పకుండా మిమ్మల్ని ప్రోత్సహిస్తానని చెప్పేసి కూడా మీ అందరూ కూడా హామీ ఇస్తూ, కాబట్టి మీరందరూ ఏదున్నా ఈరోజు మనం చూస్తాం బీఆర్ఎస్ పొద్దున్న లేస్తే నోరు తెలిస్తే అబద్ధాలే మాట్లాడుతారు, ఒక్కటన్నా నిజం మాట్లాడతారు. ఒక్కటన్నా సత్యహరిచంద్రుని ఇంటి పక్కనే మా ఇల్లు ఉంది, ఇంకా అటు ఇటు ఒక ఇంచు కూడా తేడా లేదనేటువంటి పద్ధతిలో మాట్లాడతారు. కాబట్టి ఆ అసత్యాన్ని ఆ అబద్ధాన్ని మీరు నమ్మొద్దు, విశ్వసించొద్దు. కొత్త పెన్షన్లు వస్తాయి, కొత్త రేషన్ కార్డులు వస్తాయి, ఇందిరమ్మ ఇండ్లు వస్తాయి. అద్భుతంగా మనం ముందుకు పోదాం. త్వరలో మనకి ఇక్కడ 100 పడకల హాస్పిటల్ కూడా నిన్ననే ముఖ్యమంత్రి గారు చెప్పిండు, దాన్ని మనకు ఒక 3 నెలల్లో పూర్తి చేసి మనకు అందుబాటులో ఇచ్చేటువంటి ఒక ఏర్పాటు కూడా చేస్తుంది. ఆ 100 పడకల హాస్పిటల్ తెలిస్తే మనకు సాధ్యమైనటువంటి మేరకు మన అనారోగ్యాలన్నీ కూడా ఇక్కడనే మనం చూపించుకొని 1000 రూపాయలు మనం కట్టకుండా ఉంటారు. ఈరోజు ఇంకొక విషయాన్ని కూడా మీకు చెప్తాను. గతంలో మనకు ఏమన్నా అనారోగ్య సమస్య ఉంటే 5 లక్షల వరకే ఆరోగ్యశ్రీ వచ్చింది. ఈరోజు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన 3వ రోజు 4వ రోజునే దాన్ని 5 లక్షలు ఇచ్చి 10 లక్షల వరకు పెంచి ఇలా మనకు రాజీవ్ ఆరోగ్యశ్రీని 10 లక్షల వరకు పరిమితి కూడా పెంచింది. కాబట్టి ఏ హాస్పిటల్కి పోయినా 10 లక్షల వరకు మనకు ఉచితంగా వైద్యం చేయించుకోవచ్చు. గతంలో మోకాళ్ళ ఆపరేషన్లు ఇవైతే కూడా దాంట్లో లేకుండే, అవన్నీ కూడా దాంట్లో చేర్చి, లేని జబ్బులను కూడా దాంట్లో చేర్చి 10 లక్షల వరకు మన కుటుంబానికి ఖర్చు పెట్టుకునేటువంటి అవకాశం చేస్తాం. కాబట్టి మీరు అందరూ దాన్ని సద్వినియోగం చేసుకోవాలి. ఈరోజు మేము కూడా వ్యక్తిగతంగా దాదాపు ఒక వారం రోజుల నుంచి మీరు చూస్తుంది ఇక్కడ కళ్ళు ఏమైనా మసకలుండి కనపడినటువంటి వాళ్ళకు నేను సొంతంగా ఇక్కడ ఒక క్యాంపు పెట్టించి ఇప్పటికీ మన కాడ దగ్గర 86 మంది పోయేసి ఆపరేషన్ చేసుకొని హైదరాబాదు పెద్ద హాస్పిటల్లో ఆపరేషన్ చేయించుకొని బస్సు పెట్టి ఆ బస్సులో తీసుకుపోయి ఆపరేషన్ చేయించి మెడిసిన్ ఇచ్చి తీసుకొచ్చి ఇలా తీస్తాము. ఈరోజు ఇంకొక 50 మంది పోతుంది. ఈ 500 మంది ఆపరేషన్ అయిపోమని ఒక 500 మందికి కండద్దాలు ఇస్తాం. మళ్ళీ ఒక 3 రోజులు క్యాంపు పెడతాం. మన బజార్లలో మన ఏరియాలో ఎవరైనా కంటి చూపు ప్రాబ్లం ఉన్నటువంటి వాళ్ళు ఉంటే మళ్ళీ క్యాంపు పెట్టినప్పుడు పంపించండి. ఎన్ని 100 మంది అయినా ఎన్ని 1000 మంది అయినా చేపించే బాధ్యత నాది. మీకు ₹1 కూడా ఖర్చు కాదు. అక్కడ భోజనం కూడా మేమే ఏర్పాటు చేపిస్తామని చెప్పేసి తెలియజేస్తూ ఈ కార్యక్రమాన్ని మీరందరూ కూడా సద్వినియోగం చేసుకొని ప్రభుత్వానికి ముఖ్యమంత్రి గారికి అండకుండాలని విజ్ఞప్తి చేస్తూ ఇస్తాం. పది సంఘాలకు సంబంధించి మనం 1,34,00,000 చెప్పులు గౌరవ శాసనసభ్యుల చేతుల మీదుగా 10 సంఘాల వారు వచ్చి అందుకో